హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా నా పేరు మీ అందరికీ తెలుసు, సింధు కళ్యాణి. యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్లో కళ్యాణి లాలిన్ అనే చేసింది నేనే. డైలీ చాలామంది గారు వీడియోస్ అప్లోడ్ చేసింది కూడా నేనే. సో ఇప్పుడు లైవ్లో ఎందుకు వస్తున్నానంటే మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను ఆపేయాల్సి వచ్చింది అనమాట చాలామంది గారి వీడియోస్. సో నాకు ఒక చిన్న గోల్ ఉండేది ఏంటంటే నేను చనిపోయేలోపు ఒక 50 పర్సన్స్ని దేవుని దానికి నడిపించాలని. సో మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను దూరం అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ గాడ్ నన్ను మధ్యలోకి తీసుకొని మాట్లాడడం అలా జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో యుద్ధాలు, ఇంకొకటి దేవుడు వచ్చే రాకడికి సూచనలు ఉన్నాయండి. సేమ్ యోహాను ప్రవక్త రాసినట్టుగా ప్రకటన గ్రంథంలో ఏదైతే ఉందో అదే జరుగుతుంది. సో మీ అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇంతవరకు ఉన్నది వేరు, ఇక ముందు జరగబోయేది వేరండి. సో మనం సిద్ధపడే వారంగా ఉండాలి. దేవుడు వచ్చే రాకట్లో మనం అంటూ ఒక అడుగు, అంటే ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండాలి, లేదా విడబడినా సరే ఉన్న పరిస్థితుల్ని పోరాడి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధపడాలండి. సో నేను ఇంకా లైవ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా థ్యాంక్స్. బై గాడ్ గ్రేసే నాకు 10K ఫాలోవర్స్ వచ్చారు. సో ఇంకా డబ్బుల కోసం అయితే కాదండి యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసింది. ఏదో చేస్తే డబ్బులు వస్తాయి అలా ఇలా అని అస్సలు కాదు. దేవుని వాక్యం ఇంతో అంతా ఎవరికో ఒక్కరికి వెళ్తుంది. చాలా రోజు కానీ దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అనమాట. సో ఆయన చూసినప్పుడు నాకు ఏసేపే గుర్తొస్తారు. సో ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక టాలెంట్, దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చినట్టుగా కొంతమందికి పాటలు, కొంతమందికి వాక్యం అలా ఇస్తారు. సో మనం చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు అతని ద్వారా కొన్ని వేల ఆత్మలు రక్షింపబడ్డాయి. అందులో నేను ఒక దాన్ని అనమాట. సో దేవుని కోసం ఆయన ఎంత ప్రయాసపడుతున్నారో అక్కడి నుంచి ఎన్నో ఆత్మలు రావాలి, దేవుని వైపు వెళ్ళాలి. మనం అందరం నరకానికి వెళ్ళడం దేవుని ఇష్టం కాదు, మనమంతా ఒకటే పిల్లలం కాబట్టి. సో నేను ఇప్పుడు డబ్బుల కోసమో యూట్యూబ్ ఛానల్ ముందుకెళ్ళాలని నేను అసలు చేయట్లేదు. కనీసం దేవుని వాక్యం ముందుకెళ్తుందని ఆశతో చేస్తున్నాను. సో ఈ రోజు నుంచి నేను సత్యదర్శనం బుక్ గురించి ప్లస్ ఇంకా దేవుని వాక్యాల గురించి చెప్పాలనుకుంటున్నాను. సో బై గాడ్ గ్రేస్ ఆయన చిత్తం అయితే ముందుకెళ్తుంది. లేదు అంటే మళ్ళీ అన్నగారి వాక్యాలే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఇంకా నేనేం చేయాలన్నా నాది కాదండి, ఈ తలంపు నాకు దేవుడి నుంచి వచ్చింది. సో నేను ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఈ తలంపు వచ్చింది కాబట్టి నేను లైవ్లోకి వచ్చాను, లేకపోతే వచ్చేదాన్ని కాదు. సో ఈ చిన్న ముందుకి దేవుని వాక్యం వెళ్ళాలి, ఆయన ద్వారా కొంతమంది రక్షింపబడాలి, వాళ్ళ నరకాన్ని నుంచి తప్పించబడాలి. సో ఏదో ఒకరికి ఒక వాక్యము ఖచ్చితంగా వెళ్తుందన్న చిన్న ఆశ ఉంది. ఇది కూడా ఒక సువార్త చేయడమే కదా. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో దేవుని చిత్తం అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లలో దేవుని గురించి చెప్పాలని ఆశపడుతున్నానండి. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. మెయిన్ గాడ్ సపోర్ట్ ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటాడు. కొన్ని ఆటంకాలు వచ్చినా సరే దేవుడు మన ఎప్పుడు విడిచిపెట్టాడు. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ రేపటి నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. దేవుని చిత్తం ఇంకెలా ఉంటుందో అలానే. ఇప్పుడు కూడా సత్యదర్శనం బుక్స్ పంచుతున్నానండి బయట. సో ఎవరికన్నా కావాలి అనుకుంటే కూడా కామెంట్స్ చేయొచ్చు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఫ్రీయే, మనీ కోసం కాదండి. సో మనం దేవునికి 10 రూపాయలు ఇస్తే అంతకంటే ఎక్కువ ఇచ్చే దేవుడు అనమాట. ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటాం కానీ ఇచ్చే దేవుడు ఆయన. సో కంపల్సరీ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. దేవుని నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్.